ఈ గుడివాడ రోడ్డు అంటే భయం వేసేదండి బాబు, దండం పెట్టాలి. గోతులండి ఏం లేదు, బండి గొయ్యిలో లేచి పైకి లేగాలి, మళ్ళా గోతులు వేసి మళ్ళీ పైకి లేగాలి. ఇప్పుడు లేదు కాదండి, చిన్న మార్జిన్ అంటే అది మా సాధ్యం, అది తొందరగా నిదానంగా అయిపోద్ది. దానివల్ల ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రోడ్లు బట్టి బాగున్నాయండి. నేను ఇంకా మంచోడిని, నేనే వస్తాను, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మొత్తం అందరూ నేను నిలబెడతాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి నేను అసలు రాగానే సిపిఎస్ రద్దు చేస్తాను, లేకపోతే అవి చేస్తాను ఈ చేస్తాను అప్పుడు అన్నాడు, చేశాడా? అప్పుడు అన్నాడు చేయలేదు సిపిఎస్. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. అవును, డబ్బులు లేవుగా, సిపిఎస్ డబ్బులు ఇవి అదేమంటే అప్పుడు మాకు అంత అవగాహన లేదు దాని మీద, అందుకని గబాల హామీ ఇవ్వాలి కదండి. అంత అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. ఈ రోజు పెన్షన్లు కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానీ ఈయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు, కొద్ది నిదానంగా చేస్తాను డెవలప్మెంట్ అయిన తర్వాత అంటున్నాడు. జనాలు నమ్ముతారంటారా? ఆయన నమ్మాలండి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి పనులు ఏం చేయడు, నిదానం చేసుకొస్తాడు. కానీ ఒక్కసారి చేయాలంటే ఎవరి వల్ల కాదు. మన ఇల్లు ఉందనుకోండి, మన ఇల్లు మనం చేసుకోలేం కదా, వెంటనే నిదానంగా చేసుకుంటాం, అంతేగాని ఒక్కసారి చేయలేము కదా. అంతే చంద్రబాబు నాయుడు గారి బట్టి మాట కరెక్ట్. అది చెప్పింది చేసి తీరుతాడు.